మీరు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత నెల్లూరు నియోజకవర్గంలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ ఏ దిశగా ప్రయాణం చేస్తుందో ఒక్కసారి అధిష్టానాన్ని పరిశీలించమని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి, ఈరోజు పార్టీ పరిస్థితి ఒక్కసారి పరిశీలించండి. పార్టీ పార్టీగా ఉందా, పార్టీ పూర్తిగా వెనకబడిపోయిందా? మీరు ఇన్ఛార్జి అక్క జడ్పీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్లో అన్ని జడ్పీ చైర్మన్లను అధికార పార్టీ టచ్ చేసింది. అన్నా విజయన్న, నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మనల్ని ఎందుకు టచ్ చేయలేదన్నా? మనం వైసీపీలో ఉన్నాం కదా, మనం కూడా వైసీపీలోనే ఉన్నాం కదా, మనల్ని టచ్ చేయలేదేమి? దానికి అర్థం పార్టీకి అధిష్టానానికి మీరే చెప్పాలా, మేము చెప్పకూడదు. మీరు ఇన్ఛార్జి తీసుకొని దాదాపు సంవత్సరం అవుతుంది. ఏ గ్రామ సభన పెట్టావా పార్టీ కోసం? ఆఖరాకి జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ కూడా కట్ చేయలేను. నీకు ఉదయం లేచి నీ దగ్గరకు వచ్చి భజన చేసే వాళ్ళకు పదవులు ఇస్తావు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళకి పదవులు తీసేస్తావా? జగన్మోహన్ రెడ్డి నీకు పార్టీ బలోపేతం చేయమన్నాడా? పార్టీని దిగదార్చమన్నాడా? విజయన్న ఏం చేయమన్నాడు చెప్పండి. బలోపేత దిశగా నువ్వు చేసిన ఫలాన్ని చేశానని చెప్పు. నీ ప్రోగ్రాములకి ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ, రంగారెడ్డి కానీ, వాళ్ళతో ఉన్న మా అమ్మలు కానీ ఎందుకు నువ్వు ప్రోగ్రాములు చెప్పలేదు? ఆ ఒక్కరోజు తప్ప. పార్టీ పదవులు కూడా నీ ఇష్టానుసారంగా ఇచ్చేది కాదు, లోపాయకరతనంగా ఇస్తున్నావు. ఆ లోపాయకరతనంగా ఏం చేస్తున్నారో ఆ పార్టీ పదవులు తెచ్చిన వాళ్ళు, తీసుకున్నోళ్ళు మీకు వాళ్ళకి మాత్రం తెలుసు. అది కూడా అధిష్టానానికి చెప్పు. మీరు ఇచ్చిన పార్టీ లిస్టు చూడమని ఒకసారి అధిష్టానాన్ని. ఎప్పటి నుంచి ఉన్నారు పార్టీలో? అందరిని అంటలేదు నేను. పార్టీలోని పదవులు ఇచ్చిన వాళ్ళు అందరిని అంటలేదు నేను. చాలామంది పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి పార్టీని బలపరచమని చెప్తే పార్టీని దిగదార్చడానికి గల కారణాలు ఏంటి అనేది నెల్లూరు పట్టణ ప్రజలందరికీ క్వశ్చన్ మార్క్. ఈరోజు పార్టీని ఏ దిశగా తీసుకెళ్తున్నావు అనేది కూడా మీరు ఆలోచించాలా. ఇప్పుడుండే పరిస్థితుల్లో పార్టీని నువ్వేం చేస్తున్నావు అని మీరే చెప్పండి. ఒక్క గ్రామం అన్నా మీరు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత తిరిగారా? ఏ గ్రామం తిరగలేదు, ఏ వార్డు తిరగలేదు. ఇంట్లో కూర్చొని నీ కాడికి వచ్చిన వాళ్ళకి పదవులు లిస్టు రాసి సంతకం పెట్టి పంపించావు. ఏ గ్రామము ఏ వార్డు తిరగలేదు మీరంటే అర్థమైంది. జిల్లా పరిషత్ చైర్మన్ పూర్తయ్యేంతవరకు తిరగవా? జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నంత వరకు పార్టీ కోసం పనిచేయవా అని అడుగుతున్నా నేను. తిరిగితే అధికార పార్టీలో ఇబ్బందులు వస్తాయి, అందుకని నువ్వు ఇంట్లోనూ కూర్చొని పార్టీని నడుపుతావు. ఆ ఇంట్లో కూర్చొని లిస్టు ఎత్తుకుపోయి అధిష్టానానికి ఇస్తావు. అధిష్టానం ఆ లిస్టు మీరేదో బాగా పనిచేస్తున్నారనే ఆలోచనతో సంతకం పెడతారు. ఇది కరెక్ట్ కాదు. అధిష్టానమైనా సరే పరిశీలించాలని చెప్పి మీ ద్వారా అధిష్టానాన్ని కూడా విన్నవించుకుంటున్నా. విజయంలో కూడా మార్పు రావాలని మీ ద్వారా కోరుకుంటున్నా. నిజంగా పార్టీ కోసం పనిచేసే దిశగా ప్రయాణం చేయి, ఇంకా ఉన్నత పదవులు తెచ్చుకో, మేము కూడా సంతోషిస్తాం. మీ కుటుంబంతో నేను 35 సంవత్సరాలు ఉంటే ఒక ఏఐసిసి నెంబర్ కూడా తీసుకోవాలా. సిన్సియర్గా మీ ఫ్యామిలీ కోసం పనిచేశా. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం సిన్సియర్గా పనిచేసే 3 ఎలక్షన్లో
జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున నిలబెట్టిన వ్యక్తుల కోసం పనిచేశా. 2 ఎలక్షన్లో శ్రీధర్ రెడ్డికి పనిచేశా. 3 ఎలక్షన్లో శ్రీధర్ రెడ్డి పార్టీ మారాడని నేను తెలుగు వైసీపీకి పనిచేశా. నాకు శ్రీధర్ రెడ్డికి చాలా సన్నిహితం ఉంది. కాలేజీలో చదువుకుంటాయించుంది. మేమిద్దరు ఒక ఏరియాలో ఉన్నాం. అయినా సరే అన్నా నువ్వు పార్టీ మారావు, నేను ఇక్కడే ఉంటున్నా అని చెప్పాను కూడా. అంత సిన్సియర్గా పనిచేసే పార్టీ వర్కర్స్ని ఒక్కొక్కరిని నువ్వు పార్టీ నుంచి పంపించేదాన్ని నిర్ణయించుకున్నావంటే నీ లోపల ఉన్న అంతరం ఏమిటి? అది నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పాలా. అధిష్టానం కూడా ఈ దిశగా క్వశ్చన్ చేయాలి ఇన్ఛార్జి. ఒకే ఒక కారణం, 2013 డిసెంబర్ 25 నేను వైసీపీ పార్టీ మీ అన్నదమ్ములు కాదని చేరాననే ఉద్దేశంతో అప్పుడు వివేకన్న సత్తవ ఎంత మదన పడ్డాడో మీ యొక్క ఫోర్స్తో నా బిల్డింగ్ కొట్టాడు. ఆయన స్వయంగా శివాలయంలో నాకు చెప్పిన మాట ఇది. మనస్ఫూర్తిగా నేను చేయలేదు పెంచలేండి, కొన్ని శక్తులు నా మీద ఒత్తిడి చేసాయి, తప్పని పరిస్థితికి పోయి చేయాల్సి వచ్చింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.